హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 5వ లెసన్ వచ్చేసి చూస్తూ ఉన్నాము. మా తోట అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము 5వ తరగతి చూస్తూ ఉన్నాము. జతపరచండి అనేటువంటి దాంట్లో మా తోట ఇంపుల మూట, పుష్పాలు మందహాసము, వన్నె చిన్నెలు సీతాకోక చిలుక, కోకిలమ్మ ఆకుపచ్చని చీర. చదువుదాం, ఆలోచిద్దాం, రాద్దాము. మా తోట ఇంపుల మూట, చిన్ని మొక్కలు మాకు చిన్ని తమ్ముళ్ళు, వన్నె చిన్నెలు చిమ్ము సీతాకోక చిలుక, ఉబ్బి గానమ్ము చేయును కోకిలమ్మ, నిజమైన ప్రేమతో నీళ్లు పోస్తాము. విడదీసి రాయండి. కొట్టినట్లుండు, కొట్టినట్లు ప్లస్ ఉండు, చిగురాకు చిగురు ప్లస్ ఆకు, పూదేనియా పూ ప్లస్ దేనియా, పూలు ప్లస్ ఏనియా పూదేనియా. తర్వాత వచ్చేసి ప్రశ్నలు. పిల్లలు తోటను ఎలా వృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఆనందంతో కలుపు తీసి మొక్కల్ని పుష్టిగా బలంగా పెరగాలని కరుణతో ఎరువు వేసి నీళ్లు పోసి వాటిని వృద్ధి చేస్తాము అని పిల్లలు చెబుతూ ఉన్నారనమాట. వృద్ధి చేస్తామని పిల్లలు చెబుతున్నారు. తర్వాత వచ్చేసి తోట రోజు రోజుకు వృద్ధి చెందుతుంటే ఎలా ఉంటుంది గేయంలో చెప్పారు. తోట రోజు రోజుకి వృద్ధి చెందుతుంటే మొక్కలు చిగురించినటువంటి రోజు విందు భోజనం మాకు, మొగ్గలు తొడిగినటువంటి రోజు మేము మురిసిపోతాము, తీగలతో పుష్పాలతో కలకల్లాడుతుంటే మాకు ఎంతో ఆనందం అనేటువంటిది గేయములో చెప్పారు. తోటను పాడు చేస్తే ఎలా ఉంటుందని గేయములో పిల్లలు చెప్పారు. మా తోటలో ఉన్నటువంటి చిగురాకును కూడా మేము కోయము. ఎవరైనా తీగలను గిల్లినా మొక్కలను తెంపిన మమ్మల్ని కొట్టినట్లు ఉంటుందని గేయములో పిల్లలు చెప్పారు. తోటలోని పూల గురించి ఏమని తెలియజేశారు. మొక్కలతో మేము స్నేహంగా ఉంటాము, మొక్కలు మమ్మల్ని దగ్గరకు పిలుస్తాయి, పుష్పాలు సుగంధాలు చల్లి ఆనందంగా మాతో నవ్వుతాయి, కలకల్లా నవ్వేటువంటి రంగు పుష్పాలతో వన్నె చిన్నెలు చిమ్మేటువంటి సీతాకోక చిలుకలు అందంగా ఉంటాయి. పుష్పాల దగ్గరకు ఆకలితో వచ్చేటువంటి తుమ్మెదలకు తీయని తేనెను ఇస్తాము. తోట అందము ఎలా ఉంది. తోట చాలా అందంగా ఉంది. దారిలో వెళ్ళేటువంటి బాటసారులను నిలిపి ఒక్కసారి తోట చూడడానికి కన్నులకు విందుగా ఉంది. పుష్పాల నుండి వెలువడేటువంటి సువాసనలకు మైమరచి మా తోటకు విడవకుండా వచ్చేటువంటి సంతోషంతో పాటలు పాడుతుంది కోకిలమ్మ. ఆకుపచ్చని చీర కట్టి అందమైనటువంటి చిలుక పలుకలు పలికేటువంటి రామచిలుకలకు నిలయము మా తోట. సుందరమైనటువంటి అందాలకు నిలయమైనటువంటి మా తోట, అందాల నందనవనము మా తోట. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాము. అసమాపక క్రియలు, సమాపక క్రియలు అనేటువంటిది ఉపయోగించి మనము కొన్ని సెంటెన్సెస్ అనేటువంటిది అంటే సొంత వాక్యాలుగా మనము రాద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి జత కలిపి కొన్ని వాక్యాలు ఏ విధంగా రాస్తామనేటువంటిది మనము చూద్దాం. శ్రీరాము కథ రాసి చదువుతున్నాడు. రవి పుస్తకాన్ని చూసి చదువుతున్నాడు. రాజు పరిగెత్తుకుని వెళ్ళి ఆడుతున్నాడు. సుందరం కోతిని చూసి నవ్వాడు. రాముడు పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నాడు. రంజన్ స్కూలుకి పోయి పటము గీశాడు. పిల్లవాడు అన్నం తింటూ చందమామ చూస్తున్నాడు. ఈ విధంగా మనం వచ్చేసి సొంతంగా వాక్యాలు అనేటువంటిది సమాపక అసమాపక క్రియలను ఉపయోగించి రాసాము. నేను ఇక్కడ అసమాపక క్రియలు రాసి వాటితో వాక్యాలు అనేటువంటివి రాయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఉదయాన్నే నిద్రలేచి ముఖం కడిగాను. నేను యూనిఫామ్ బట్టలు వేసుకొని బడికి వెళ్ళాను. నేను బడికి వెళ్లే ముందు టిఫిన్ తిని వెళ్ళాను. భోజనం చేసిన తర్వాత చేతుల్ని కడుక్కోవాలి. భోజనం చేయకముందు చేసిన తర్వాత చేతుల్ని కడుక్కోవాలి అని రాయాలి. తర్వాత వచ్చేసి నేను ఆటలు ఆడుకోవడానికి ఉదయాన్నే బయలుదేరి మైదానానికి వెళ్ళాను.
తర్వాత వచ్చేసి ఈ విధంగా ఆ పూల మొక్కని అక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒక అందమైనటువంటి ఒక పూల మొక్కని చక్కగా గీయండి, గీసి రంగులు వేయండి.